ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ ఆయన సొంత గ్రామమైన మాధవాపురంలో ఆందోళన చేపట్టారు గ్రామస్తులు. రోడ్డుపై బైఠాయించి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ ఆయన సొంత గ్రామమైన మాధవపురంలో ఆందోళన చేపట్టారు గ్రామస్తులు. రోడ్డుపై బైఠాయించి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. ఇదే విషయంతో మరిన్ని అప్డేట్స్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ రేగా నిన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీద కాంగ్రెస్ పార్టీ యాక్షన్ తీసుకున్న నేపథ్యంలో ఆయన అభిమానులు కావచ్చు, అదేవిధంగా మల్లన్నకు సంబంధించినటువంటి అనుచరులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. ముఖ్యంగా బీసీ సంఘాల వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి తప్పు చేయకపోయినా ఇష్టానుసారంగా ఒక ఎమ్మెల్సీగా ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని బీసీ కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తిని ఎట్లా బయటికి పంపిస్తారు, ఎట్లా సస్పెండ్ చేస్తారంటూ కూడా ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలానికి సంబంధించినటువంటి మాధవపురం గ్రామంలో ఆయన సొంత ఊరు. అక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. రోడ్డు బజార్ చౌరస్తాలో కూడా ప్రధాన రోడ్డు మార్గమైనటువంటి బస్సులు తిరిగే ఏరియాలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తన చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా పార్టీలకు అతీతంగా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీకి సంబంధించినటువంటి ఎవరైతే మల్లన్నను అభిమానించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఈ వార్త తెలిసినప్పటి నుంచి నిన్న సాయంత్రం నుంచి కూడా అక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా తుర్కపల్లి మండలంలో మల్లన్నకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. అక్కడ మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా మనం లాస్ట్ టైం మనం చూసాం ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా చాలా మంది ఎమ్మెల్యేల తరఫున ఆయన ప్రచారం కూడా నిర్వహించారు. దాదాపు 40 నుంచి 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అటు ఉమ్మడి నల్లగొండ గాని, వరంగల్ గాని, ఖమ్మం గాని, అదేవిధంగా మహబూబ్ నగర్ కావచ్చు, చాలా చోట్ల కూడా ఆయన సొంతంగా ప్రచారం చేసినటువంటి పరిస్థితిని కూడా గుర్తు చేసుకుంటారు. చాలా మంది ఈ రోజు గెలవడానికి కారణం మల్లన్నే అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెప్తున్నారు. బట్ ఏదైనా కూడా ఆయన బీసీ నినాదం కోసం మాట్లాడితే తప్ప ఎట్లా అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అని గెరావు చేస్తూ ఆడ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి, మాజీ హోంశాఖ మంత్రి జానారెడ్డి వల్ల ఇదంతా జరిగిందని కూడా పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. అదేవిధంగా జానారెడ్డితో పాటు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి రాహుల్ గాంధీ అనుచరణలో భాగంగానే, ఆయన ఆశయంలో భాగంగానే బీసీ నినాదాన్ని మేము ఎత్తుకున్నాం తప్ప ఎక్కడ ఏం లేదని కూడా తీన్మార్ మల్లన్న అవును చెప్తున్నారు. వాస్తవానికి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉన్నటువంటి ఏఐసీసీ నుంచి షోకాస్ నోటీస్ రావాలి, అక్కడి నుంచి సస్పెండ్ రావాలి. కానీ ఇక్కడ క్రమశిక్షణ సంఘం పేరుతో చిన్నారెడ్డి నేతృత్వంలో, ఎందుకంటే చిన్నారెడ్డి రీసెంట్ గానే ఒక ఆర్గ్యుమెంట్ చేశాడు. 90 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కావచ్చు, కింద జెడ్పీటీసీ ఎంపీటీసీలకు డబ్బులు ఖర్చు పెట్టాము, ఓడిపోయాడు అనేటువంటి వ్యక్తి. అట్లాంటి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోకపోగా ఆయన ఒక క్రమశిక్షణ సంఘానికి చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి నా మీద ఎట్లా షోకాస్ నోటీస్ ఇవ్వడమే కాదు, ఎక్స్ప్లెనేషన్ ఎట్లా కోరుతాడు, ఎట్లా సస్పెండ్ చేస్తారంటూ కూడా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. వాస్తవానికి ఇవాళ మొత్తం కూడా ఆయన వ్యూహరచన చేసుకుంటున్నారు. రేపు 4వ తేదీ నాడు 3, 4వ తారీఖు మొత్తం కూడా బీసీ సంఘాల నేతలతో సమావేశమై 4వ తారీఖు నాడు తన అజెండాను ప్రకటిస్తారనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయినా అంతకంటే ముందు నిన్న నుంచి కూడా కాల్సి వస్తున్న వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి జనసేన నుంచి కావచ్చు, అదేవిధంగా మళ్ళీ గతంలో ఉన్నటువంటి పార్టీల నుంచి కావచ్చు, ఖచ్చితంగా మళ్ళీ అది జరిగిపోయింది, మళ్ళీ
మల్లన్న మళ్ళీ రావాలి అనేటువంటి విషయం మీద చాలా మంది ఆయనకు ఫోన్ కాల్ చేస్తున్నారు. బీసీ సంఘాల వాళ్ళు మాత్రం చాలా మంది సొంత పార్టీ పెట్టాలన్నటువంటి డిమాండ్ కూడా ఆయన ముందు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పుడు కూడా నిన్న నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన కొంత సైలెంట్ గా ఉన్నారు. ఆయన అనుచరులు కావచ్చు, ఆయన అభిమానులు మాత్రం ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే నిన్న మనం చూసాం పిసిసి అధ్యక్షుడిగా ఉన్నట్టు మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పడం జరుగుతుంది. కేవలం బీసీ కులగణన అంశం మీద పత్రాలను తెలిసినటువంటి దాని మీద మాత్రమే మల్లన్న మీద యాక్షన్ తీసుకున్నాం తప్ప రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచాడనో ఇంకోటో ఉద్దేశంతో మీద ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు. ఇది డిసిప్లినరీ యాక్షన్ ఇది. ఎందుకంటే రాహుల్ గాంధీ ఒక మానస పుత్రికగా చెప్పుకునేటువంటి బీసీ కులగణన ఉందో అది దాన్ని చెప్పేయడం అనే పార్టీ సీరియస్ గా తీసుకుని తప్ప మల్లన్న మీద ఎలాంటి కోపం లేదనేటువంటి విషయాన్ని పిసిసి చెప్తోంది. ఏదైనప్పుడు కూడా మల్లన్న మీద తీసుకున్నటువంటి ఏదైతే సస్పెండ్ నిర్ణయం ఏదైతే ఉందో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయన సొంత ఊర్లో అయితే నిన్న నుంచి కూడా నిరసన కార్యక్రమాలు వస్తున్నాయి. అందులో పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎల్లుండి దీని మీద ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారనే ఒక సమాచారం అయితే ఉంది. ఆయన భవిష్యత్ కార్యాచరణ లేదంటే సొంతంగా పార్టీ పెట్టడమా, లేదా ఒక బీసీ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడమా, లేదంటే జనసేన నుంచి కూడా ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో అట్లాంటిది ఏమన్నా స్టెప్ తీసుకుంటారా, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బీజేపీ ఎంపీ కదా.